నమస్తే అంకుల్. నమస్కారం. అంకుల్ మీ పేరు? ఆకుల మొగలయ్య. ఆకుల మొగలయ్య. హుజరాబాదేనా? కొత్తపల్లె ఫస్ట్ వార్డు. ఓకే అంకుల్, ఇప్పుడు మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మే 13 తారీఖుకి. ఈసారి కరీంనగర్ గడ్డ నుంచి పార్లమెంట్లో ఏ గలం వినాలనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇంతకుముందుకు వినోద్ కుమార్ గారు 5 years ఎంపీగా ఉన్నాడు. అప్పుడు రైల్వే స్టేషను లైను, అదే కరీంనగర్లో మన తీగల వంతెన డెవలప్మెంట్లు ఇవన్నీ ఆయన వలన జరిగినాయి. కానీ బండి సంజయ్ గారు ఇటు వచ్చింది లేదు, చూసింది లేదు. ఆ పార్టీ ఉనికే చక్కగా కనిపించేది మాకు. కాబట్టి ప్రభుత్వం లోపల ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పనులే తప్ప మన ఊరికి మన పల్లెకు రోజు నిత్యము నీళ్ళు వచ్చినాయి, పంటలు పండినాయి, ఆనందంగా బతికింది ఇన్నాళ్ళు. ఈ తర్వాత ఈ ఎలక్షన్ వచ్చిన కాంచి ఏదైతున్నదో కరెంటు పోతుంది, కరెంటు మోటార్స్ కాలిపోయింది అది మొన్ననే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. కాబట్టి ప్రభుత్వం మంచిదైతే ప్రజలు బాగుంటారు. ప్రభుత్వం ఏదైతే మనకు సరైన అవగాహన లేక పనులు చేస్తే ప్రజలందరూ నష్టపోతారు. కాబట్టి ఇప్పుడు వినోద్ కుమార్ గారు వస్తేనే, మళ్ళా పార్లమెంట్ లోపల గలం ఇప్పుతేనే మనకు వచ్చే ఫండ్స్ ఏవైనా ఉంటే తీసుకొచ్చే సత్తా ఆయనకు ఉన్నది. కాబట్టి వినోద్ కుమార్ని మేము గెలిపించుకోవాలని అనుకుంటాను. కాబట్టి జరిగిన సంగతులు కరెంటు కానీ, పెన్షన్లు కానీ, పోతే మనకు నీళ్లు కానీ, కరెంటు కానీ, మనకు వితంతుల పెన్షన్లు, మనకు కళ్యాణ లక్ష్మి, షాజీ ముబారక్, ఇవన్నీ ప్రతి ఇంటింట చేరినాయి. కాబట్టి ప్రతి మనిషి లోపల ఈ యొక్క కార్యక్రమాలు నిలబడి ఉన్నాయి, యాదున్నది. మొన్న తప్పిదారి అక్కడ మనము 2000 ఇస్తారంటే 4000 ఇస్తాం, 18 ఏళ్ళ నిండిన వాళ్ళకు 2500 ఇస్తాం. అన్నీ బుకాయించి ఏదైతే ఉన్నదో ఈయన ఇచ్చేది ఇస్తాడు కదా, వీళ్ళు ఎక్కువ ఇస్తానంటారు కదా అన్న ఆశాభావం మనసు లోపల రేకెత్తించుకొని ఈ ఓట్లు పడ్డాయి తప్ప కాంగ్రెస్ ఉనికే లేదు వాస్తవానికి వరకు. ఇప్పుడు ఆయన సుధా చీఫ్ మినిస్టర్ అవుతారన్న ఊహాగానం ఆయనకు లేదు. కాబట్టి ఏదైనా విధి జరిగింది కాబట్టి ఆ విధి విలాసంతో మేము అందరం పరిశాలను ఉన్నాం. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు అంటే ముక్కు సూటిగా మాట్లాడే మనిషి బండి సంజయ, బోయిన్పల్లి వినోద? బండి సంజయ్ గారి పేరు విన్నాం కానీ ఆయన మాకులపొడే, మున్నూరు కాపే. కానీ ఏ రోజు ఈ 5 ఏళ్లలో మా ఏరియాకు రాలేదు, మా కష్ట సుఖాలలో పంచుకోలేదు. ఆయన ఇవరకు వినోద్ కుమార్ ఏదైతున్నదో పార్లమెంట్ లోపల మాట్లాడింది చూసినాం, ఆయన తీసుకొచ్చిన ఫండ్స్ చూసినాం, ఆయన తీసుకొచ్చిన డెవలప్మెంట్ చూసినాం. కాబట్టి ప్రశ్నించే వ్యక్తి, న్యాయ కోవిదుడు కాబట్టి అన్ని యాంగిల్ లోపల ఆలోచన చేసి మాట్లాడే వ్యక్తి. కాబట్టి పార్లమెంట్ లోపల ఆయన గొంతు వినిపిస్తేనే మన రాష్ట్రానికి శుభసూచకం జరుగుతుందని నేను భావిస్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ.